ఆచరణకు సాధ్యం కాని చట్టాలు. బ్లాక్ మనీని నిషేధించాలి అనేది చట్టం. బ్లాక్ మనీ లేకుండా రోజు గడవడం లేదు. సపోజు మీరు హైదరాబాదులో ఎక్కడైనా ఒక సెంటర్లో ఒక సైటు కొనాలంటే గజం ₹1,00,000 ఉంది. ఏది మార్కెట్ వాల్యూ, కానీ గవర్నమెంట్ వాల్యూ 10,000. మరి ఈ 90,000 డిఫరెన్సు ఎక్కడి నుంచి తేవాలి? అది బ్లాక్ మనీయే కదా. వాళ్ళు అట్లా ఎందుకు పెట్టారు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% అన్నారు. 7.5% కాకుండా 0.1%, 0.5% పెట్టుకోండి. మార్కెట్ వాల్యూ 1,00,000 మీద మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోండి. గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ వస్తుందిగా. ఈ బ్లాకు వైటు లేకుండా పోతుంది కదా. చట్టం చేసినందుకు దానికి ఉపయోగం ఉండాలిగా, అది సార్థకం అవుతుందిగా. మరి ఇది ఎందుకు చేయట్లేదు? అలాగే సినిమా ఫీల్డ్ ఉంది, అందులో బ్లాక్ మనీ లేదా? అలాగే లంచాలు బ్లాక్లో కాకుండా వైట్లో ఇస్తున్నారా? సరే, కొంతమంది ఏదో ఆస్తులు కొనిస్తున్నారట, కొంతమంది ఏటీఎం కార్డులు వాళ్ళ డ్రైవర్ ఇవో వాళ్ళ ప్యూన్ ఇవో అకౌంట్లో పైసలు ఇచ్చి, అదే లంచం పైసలు వేయించి వాళ్ళ ఏటీఎం కార్డులు తీసుకొని వీళ్ళు వాడుకుంటున్నారనేది ఇది మామూలుగా సొసైటీలో అందరూ అనుకుంటున్న మాటే. మరి లంచం ఇవ్వకూడదు అంటారు. లంచం ఇవ్వటం నేరం, లంచం పుచ్చుకోవటం నేరం అని చట్టం చేశారు. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ మరి ఇతర ఆఫీసుల్లో కానీ ఈ లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా? ఏదో ఒకరో ఇద్దరో నిజాయితీ పనులు చేస్తున్నారనుకోండి, కాదనడానికి లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ లంచం ఇవ్వటం నేరం, లంచం పుచ్చుకోవటం నేరం అని పెద్ద బోర్డు ఉంటుంది. నిజాయితీగా ఎవరైనా చెప్పగలరా? లంచం లేకుండా అక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతాయా? ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకున్నారు. జిహెచ్ఎంసీలో ఏజెంట్లు లేకుండా అక్కడ అందరూ ఏజెంట్లే. ప్రతి ఒక్కడు ఒక్కొక్క దుకాణం ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. ఇది ఎందుకు? అలాంటప్పుడు ఈ చట్టం చేయటం ఎందుకు? ఈ ఆచరణకు సాధ్యం కాలేదు కదా. ఓ పని చేయొచ్చు కదా. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో వ్యభిచారం కూడా లీగలైజ్ చేశారు. ఇదైతే ఏది ఉందో, ఈ లంచం అనేది, దీన్ని కూడా లీగలైజ్ చేసేసి రేట్స్ ఫిక్స్ చేస్తే పోలే. ఇన్ని తిప్పలు పెడుతున్నారంటే సామాన్య జనాల్ని ఒక పని చేయించుకోవాలంటే ఏవో ప్రామిస్లు చేస్తారు ఈ పొలిటీషియన్లో. ఈ జనాల్లో కూడా మార్పు రాలేదు. ఇలాంటి చట్టాలు మాకు వద్దండి. ఆచరణకి సాధ్యం కాని చట్టాలు మాకు వద్దు. సింపుల్ చట్టాలు చేయండి. ఇదే ఇందాక నేను చెప్పే కదా, మార్కెట్ వాల్యూ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. 7.5% బదులు 0.5%, 0.1% తీసుకోండి. అప్పుడు మీకు రావాల్సిన రెవెన్యూ, గవర్నమెంట్ రావాల్సిన రెవెన్యూ వస్తుంది. ఈ బ్లాకు వైటు ఇది పెద్ద టెన్షన్ కదా కొనే వాళ్ళకి. అంటే పెద్ద వాళ్ళకి అది కాదనుకోండి, సామాన్యులకి వాడు ఎక్కడైనా తీసుకొస్తాడు. రియల్ ఎస్టేట్లోంచి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కారణం ఇది కూడా ఒక రీజనే. ఏదో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి భూముల రేట్లే పెద్దగా పెరిగిన అందువల్లే అది మార్కెట్ డౌన్ అయ్యిందని, లేదా గవర్నమెంట్ పాలసీలని కాదు. గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటో అంతకుముందు గవర్నమెంటో బ్లేమ్ చేయటం కాదు. ముఖ్యమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. బ్లాక్ మనీ, ఈ వైట్ మనీ. ఎక్కడ కొంటాడు? అసలే భూముల రేటే పెరిగిపోయింది, అందులో ఈ బ్లాక్ మనీ ఎక్కడైనా తీసుకొస్తాడు? ఇదొక పెద్ద టెన్షన్. అలాగే చెట్లు కొట్టద్దంటారు, వాళ్ళే వచ్చి కొడతారు. ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టేస్తారు, రోడ్లు వేస్తారు. రోడ్డు తవ్వకూడదు. మనం ఒక ఇల్లు కట్టుకొని డ్రైనేజీ కలుపుకోవాలంటే కానీ గవర్నమెంట్కి, అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫీజు కట్టాలి. సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్డు అయితే మీటర్కి ఎంతని, అదే బ్లాక్ టాప్ రోడ్డు అంటే తారు రోడ్డు అయితే మీటర్కి ఎంతని సపరేట్ రేట్ ఫిక్స్ చేశారు. దానికి పర్మిషన్ కోసం పోవాలి, రోజులు త్వరపడి తిరగాలి. దాన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అదే పూడ్చుకోవాలి. గవర్నమెంట్కి ఆ ఫీజు మనం పే చేసాం కదా అని ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి ఆ గొయ్యి పూడ్చరు, మనమే పూడ్చాలి. అలాగే వాటర్ కనెక్షన్ తీసుకున్నా కూడా ఇదే తంతు. సో అందుకని ఏం చేస్తున్నారు? పోనీ ఈ రేట్స్ ఏమైనా, రోడ్ కటింగ్ రేట్స్ ఏమైనా మామూలుగా ఉన్నాయా?
ఎగ్జార్బిడెంట్గా ఉన్నాయి. వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఓ ప్లాన్ ఇచ్చే ముందు ప్లాన్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు. దానిలో ఎన్ని కిచెన్లు ఉండాలో, ఎన్ని బాత్రూమ్లు ఉండాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ విధంగా కట్టగలమా? ఎవడన్నా ఒక 150 గజాల్లో ఇల్లు కట్టుకునేవాడు చుట్టూ 3 అడుగులు వదలాలి, ముందు 5 అడుగులు వదలాలి, కరెక్ట్గా ఇలాగే కట్టాలి, నువ్వు 2 కిచెన్లే పెట్టుకోవాలి అంటే ఇది సాధ్యమా? పోనీ ఆ విధంగా కడుతున్నారా? కట్టలేదు కదా. దానికి ఏదో ముడుపులు చెల్లించుకుంటారు, వాళ్ళు మోసుకుంటారు. అందుకని ఈ డ్రైనేజీకి కలపడానికి కావాలి ఛార్జెస్ కానీ ఏవైనా మామూలుగా సామాన్యుడు పే చేసే విధంగా ఉంటే పే చేస్తాడు. లేదంటే ఇల్లీగల్ మీన్స్ ఇతను కూడా వెతుక్కొని ఏదో వచ్చిన ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళకి ఆ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇంత అంత చెల్లించేసి ఇల్లీగల్గా కలిపేసుకుంటున్నారు. అందుకు ఈ చట్టాలు ఆచరణకు నోచుకొని చట్టాలు ఎందుకు? జనాల్లో కూడా మార్పు రావాలి. ఈ చట్టాలు మార్చండి అయ్యాన్ని గొంతెత్తి ఎలుగెత్తి చాటాలి. కానీ ఎవరో ఇంతకుముందు ఉండేవి ఆ ఉద్యమాలు ఉండేవి. ఇప్పుడు భక్తి ఉద్యమాలు తప్ప సంస్కరణలకి కావలసిన ఉద్యమాలు రావట్లేదు.